శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఫిబ్రవరి 11వ తేదీ హియమి ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు వారి ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకులకు బహుళ జాతీయ కంపెనీల జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. నిర్వాహకులు మాట్లాడుతూ జాబ్ మేళాకు ఏదైనా బీఎస్సీ, బీసీఏ, బీబీఏ, బీకామ్, బీటెక్, ఎంబీఏ, ఎంటెక్ విద్యార్హత కలిగిన వారు అర్హులని తెలిపారు. జాబ్ మేళా వివరాలను కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ సుబ్బయ్య తెలిపారు. డైరెక్టర్ జి హేమంత్ రెడ్డి, డీన్ ఆఫ్ అకాడమిక్స్ ప్రగతిరెడ్డి, ప్లేస్మెంట్ అధికారి డాక్టర్ కుమార్ పాల్గొన్నారు. ఈ నెల 11వ తేదీన ఉదయం 9 గంటలకి రామకృష్ణ డిగ్రీ కళాశాల నందు ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు వారు ఇక్కడ తెలియజేయటం జరిగింది. దీనికి బీఎస్సీ, బీఏ, బీబీఏ, బీకామ్, బీటెక్, ఎంబీఏ, ఎంటెక్ చదివినటువంటి విద్యార్థులంతా కూడా హాజరు కావచ్చు. తర్వాత 2022 నుంచి 23, 24లో పాస్ అయిన విద్యార్థులంతా కూడా ఈ ఇంటర్వ్యూకి అర్హులు అని చెప్పేసి తెలియజేస్తున్నాను. అదేవిధంగా వాళ్ళకి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, తొందరగా అబ్జర్వ్ చేసేటువంటి పరిస్థితి ఉండాలి. వర్డ్ కానీ, ఎక్సెల్ కానీ, అవుట్లుక్ కానీ వీటి మీద మంచి స్కిల్స్ కలిగి ఉన్నట్లయితే వారికి ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే మంచి డ్రెస్ కోడ్తో కూడా వాళ్ళు రావాలి. ఫార్మల్ డ్రెస్ ఈజ్ మ్యాండేటరీ. తర్వాత ఈ ప్రోగ్రాం అంతా కూడా వివేకానంద ఆడిటోరియంలో, శ్రీనివాస్ నగర్లోని వివేకానంద ఆడిటోరియంలో జరుగుతుంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా బీబీఏ, బీసీఏ, బీఎస్సీ, బీకామ్ కంప్యూటర్స్, బీటెక్, ఎంబీఏ, ఎంటెక్ విద్యార్హతలు కలిగిన వాళ్ళు 2022, 23, 24లో పాస్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఇంటర్వ్యూకి అర్హులు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. ఇందులో సెలెక్ట్ అయినటువంటి వారు వెంటనే జాబ్లో కూడా జాయిన్ కావాల్సి ఉంది. గడిచిన 3 సంవత్సరాల నుంచి కూడా ఈ హియామి ప్రైవేట్ లిమిటెడ్ వారు ఇక్కడ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి సెలెక్ట్ చేసుకొని మంచిగా వారికి అక్కడ వాతావరణంలో ఉద్యోగం చేసుకునేటువంటి అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఎక్కడ ఎవరికి డబ్బులు పే చేయవలసినటువంటి అవసరం కూడా లేదు. ఇది టోటల్గా వాళ్ళకున్నటువంటి నాలెడ్జ్ బట్టి ఈ ఉద్యోగం వస్తుంది అన్నటువంటి విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నా. ఇలాంటి చక్కటి అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా నిరుద్యోగ యువతీ యువకులను కోరుతున్నాను.